పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనములు చదవగా దేవుని వాక్యమును విందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చాలా తలవంచుకొని చిన్న ప్రార్థన కలిగి ఉందాం. వాక్యము కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, కృపగల దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఈ చల్లని సమయములో అయా నీ స్వరాన్ని వినుటకు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై నీకే స్తోత్రం. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్యన నేనుంటానని సెలవిచ్చిన దేవా, నీకే స్తోత్రములు. కృపగల రాజా, నీకే స్తోత్రములు. ఈ దిన సజీవతను మాకు అనుగ్రహించి అయ్యా మా పట్ల నీ ప్రేమను కనుపరుస్తూ ఉన్నందుకై నీకే స్తోత్రములయ్యా. తండ్రి, వాక్యము విత్తబడుతూ ఉండగా కఠిన హృదయమును కనుపరుచుకోకుండా అయ్యా ప్రేమ అనే గుణలక్షణమును కలిగి నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను రుచి చూడగల గొప్ప మార్పును ఈ యొక్క తండ్రి విత్తబడుతున్న వాక్యము ద్వారా మాతో మాలో కలిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఈ ముందున్న సమయానంతటినీ మరి నీకే అప్పచెప్పుకుంటూ తండ్రి మాకందరికీ కూడా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించి నామమునకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములండి. చదవబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖనములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడలేదు, కానీ ఆయన వచ్చినటువంటి పనిని సంపూర్తిగా సమర్పణ కలిగి దేవుడు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేసుకొని తిరిగి పరలోకానికి వెళ్ళి ఆయన ఈ భూమి మీద సజీవునిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారము తండ్రి మన కొరకు ఆదరణకర్తను ఈ భూమి మీదకి పంపడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక, ఆమేన్. విశ్వాసులారా, ఆ రీతిగా ఈ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆనాడు పెంతెకోస్తు దినమున మేడ గదిపైన దాదాపుగా 120 మంది విశ్వాసులు దేవుని పట్ల భయభక్తిని కలిగి పట్టుదలతో ప్రార్థనను కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సెలవిచ్చిన ప్రకారము ఆ త్రిత్వమై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపడము మనము చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ ఆదరణిచ్చేటువంటి ఆత్మ దేవుని రూపమును కలిగి దేవుని ఆత్మను నీలో ఉంచబడి ఉన్నటువంటి ఓ నరుడా, నీవు దేవునికి విరుద్ధముగా చేసేటువంటి ఏ పనినైనా దానికంటే ముందుగా నిన్ను ఒక గద్దింపుగా, నిన్ను హెచ్చరించేదిగా, నీవు చేస్తున్న ఆలోచన, నీవు చేస్తున్నటువంటి పని
ఏదైనాను కూడా అది తండ్రి చిత్తానికి విరుద్ధమైనదైతే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? మనల్ని గద్దిస్తూ ఉంటదంట. ఏం చేస్తుందండి? గద్దిస్తూ ఉంటది. ఎలాగూ మనమే ఒకసారి ఆలోచన చేద్దాం. చేస్తూ ఉన్న పని తప్పు అయినప్పటికీ కూడా మనకు ఆలోచన వస్తుంది, ఇది చేయాలా వద్దా? ఆలోచన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఆ గద్దింపే ఆత్మ గద్దింపు. ఎస్, ఇది పరిశుద్ధ లేఖనమే సెలవిస్తా ఉంది. నీవు చేస్తున్న పని దేవునికి విరుద్ధమైన క్రియ అయితే నీలో ఉంచబడిన ఆత్మ త్రిత్వమైనటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటది. ఆ గద్దింపునకు గనక నీవు లోబడకపోతే, ఈరోజు దేవుని వాక్యము అటువంటి వారితో మాట్లాడుతూ ఉంది. ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో పరిశుద్ధ లేఖనం అంటా ఉంది, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? ఆనాడు వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారు చేస్తూ ఉన్నటువంటి పనులను బట్టి దేవుని దృష్టికి వారి ఆత్మీయ జీవితము అనుకూలముగా ఉందో లేదో ఆలోచన చేసుకుందాం. చదవబడిన లేఖనాలు మనం చూస్తే ఆనాటి ప్రజలు దేవుని దృష్టికి అనుకూలమైన వారిగా లేరు. గనుకనే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు గద్దిస్తా ఉన్నాడు. ఏ విధంగా? నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకొడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యమును వినాలని ఆశ కలిగి వచ్చినటువంటి ఓ విశ్వాసి, ఒకసారి నీ గత జీవితమును ఆలోచన చేసుకో. నీకు ఉచితంగా ప్రకటించబడుతున్నటువంటి ఈ రక్షణ సువార్తను నీవు ఒకసారి వింటే, గతములో అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు వారు ఈ యొక్క గద్దింపును వినక ఏ రీతిగా దేవుని దృష్టికి కోపమును పుట్టించి ఏ రీతిగా వారి హృదయములను కఠినపరుచుకున్నారో ఆ విధమైన క్రియ మీరు కనపరచవద్దు అంటా ఉన్నాడు. వినిన ఎడలా అని ముందుగానే అంటా ఉన్నాడు. ఎవరు? అక్కడ ప్రవక్త అనడం లేదు, అక్కడ పౌలు అనడం లేదు. ఎవరంటా ఉన్నాడు? అమ్మా ఇదిగో, నేను వెళ్ళని ఎడలా మీ కొరకు ఆదరణకర్త భూమి మీదికి రానే రాడు అని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ ఆదరణకర్తని ఈ పరిశుద్ధాత్మ. అమ్మా వినండి, మీరు వింటే గతములో ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎలాగూ బ్రతికారో అలాగూ మీరు బ్రతకరు. దేవునికి కోపము రేపే విధంగా మీరు ఉండరు. ఒకవేళ ఇదే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతా ఉంది, ఒకవేళ నీవు వినిన కూడా నీ హృదయములో చలనము లేకపోతే, దేవుని యొక్క వాక్యానికి నీవు రెస్పాండ్ అవ్వకపోతే, పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఎలాగూ మన జీవితం ఉంటుంది, అటువంటి వారు ఎలాగూ వారి జీవితము దేవుని దృష్టికి మార్చబడుతుంది అంటే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథములో ఆయన 7వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసులారా, అక్కడ అందుకే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు స్పష్టంగా అంటా ఉన్నాడు, మీరు వినిన ఎడలా అని రాస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీవు వినాలి, నీ రాతి హృదయమును తీసివేసుకోవాలి అని అర్థం. అప్పుడు దేవుని దృష్టికి నీవు కోపమును రేపించే బిడ్డగా ఉండవు. అంతే కదా? ఇర్మియా గ్రంథంలో చూసుకుందాం, 7వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం ఏమంటా ఉందంటే, అయితే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును
కఠినపరచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా ఒకసారి చదువుకుందాం ఈ పరిశుద్ధ మాటను. వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు అటువంటి వారు వారి పితరుల కంటే మరి ఎక్కువగా దుష్టులుగా మార్చబడతారు. అర్థమవుతుందా విశ్వాసులారా? ఏమంటా ఉన్నారు? గతములో వారి పితరులు నా దృష్టికి దోషులుగా వారి క్రియలను బట్టి కనపరుచుకున్నారు. ప్రస్తుత కాలములో విత్తబడుతున్న వాక్యమును వినక చెవిని మూసుకొని మనస్సును కఠినపరుచుకుంటే దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, వారికంటే మరి ఎక్కువగా నీవు దుష్టునిగా మార్చబడతావు. అంటే అపవాది చేతికి అప్పగించబడతావు. నీ జీవితం ఎటెళ్ళిపోతుందో కూడా నీవు గుర్తించలేని గుడ్డితనానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నారు, వీరందరూ కూడా నా మాట వినని జనాంగము అని అంటా ఉన్నాడు. ఏమంట? వీరందరూ కూడా నా మాటను విననటువంటి వారు. అందుకే వీరు వారి పితరుల కంటే మరి ఎక్కువ దోషులుగా వారికై వారే మార్చబడతారు. ఈనాడు పరిశుద్ధ గ్రంథము అందులో రాయబడినటువంటి ఈ లేఖనాలు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయములోనికి వాక్యము రాలేదనుకోండి, దానిని నీవు సంపూర్ణంగా వినలేక నీ చెవిని మూసుకొని ఒక చెవిటి వాని వలె, ఒక గుడ్డి వాని వలె, ఒక చలనం లేనటువంటి రాతి విగ్రహము వలె నిన్ను నీవు కనపరుచుకుంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను నీవుగానే దేవుని దృష్టికి ఒక దోషునిగా, ఒక దుష్టునిగా కనపరుచుకుంటావు. ఎప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధిలో నెరవేర్చబడేది. ఇలాగ ఉన్నామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు అంటా ఉన్నారు, ఇదిగో మాకు అక్కడనేమో చికెన్ ఉండేది, అక్కడనేమో మాంసం ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. సనగడం మొదలు పెట్టారు. ఎప్పుడు? విత్తబడుతున్న మాటలు వారి హృదయంలో లేనప్పుడు. అంతవరకు మోషేను ఆధారము చేసుకుని తండ్రి చిత్తము మోషే ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటే బహు చక్కగా మోషేను వెంబడించారు. ఎప్పుడైతే చిన్న సమస్య వచ్చిందో ఇన్ని దినాలు వినిన వాక్యమును ఏం చేసేసారంట? వదిలిపెట్టేశారు. ఆ వాక్య లక్షణాలను మర్చిపోయారు. ఆయననే సనగడం మొదలు పెట్టారు. విశ్వాసులారా, అందుకే చక్కగా దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో అంటా ఉన్నాడు, వారి పితరుల కంటే ప్రస్తుతము విత్తబడుతున్న వాక్యమును వినక చెవిని మూసుకొని కఠిన క్రూరమైనటువంటి లక్షణాలను కనపరుస్తూ ఉన్నటువంటి వారు వారికంటే మరి దుష్టులుగా కనపరుచుకుంటారు. పరిశుద్ధ గ్రంథము ఇంకొక మాటను సెలవిస్తా ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం ఆలోచన చేసుకుంటే 2వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసులారా, అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకుంటున్నామంట? సమకూర్చుకొనుచున్నాము. అర్థమవుతుందండి? ఏం చేస్తున్నామంట? ఎవరో కాదు, ఇదిగో ఆమె నాతో మాట్లాడడం లేదు, ఆయన నాతో సరిగా ఉండడం లేదు, వీరు కాదు నీ ఉగ్రతకు పాత్రలో. ఎవరంట? నీకు నీవే హృదయమును కఠినపరుచుకొని ఏమంటా ఉన్నాడు అక్కడ? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును నీవు అనుసరించి నడుస్తూ ఉన్నంత కాలము ఏమంటా ఉంది దేవుని పరిశుద్ధ గ్రంథము? దేవుడు 2వ రాకడలో న్యాయమైన తీర్పు తీర్చే సమయములో దేవుని ఉగ్రతను నీకుగా నీవే సమకూర్చుకుంటావు. ఎవ్వరు కాదు, నీ రక్త సంబంధి కాదు, నీ బంధువు కాదు, నీ స్నేహితుడు కాదు,
ఆ రోజు నేను చర్చికి రావడానికి సిద్ధపడతా ఉంటే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడుకుంటూ చర్చికి రావడమే మర్చిపోయాను. నేను మందిరానికి రావడానికి సిద్ధపడుతూ ఉంటే ఇదిగో నేను రేయంతా పగలంతా పనిచేసిన కూలీలు పంచుకోవడానికి పిలుపొచ్చింది, ప్రార్థనకు రావడం మర్చిపోయాను. ఇటువంటి మాటలు చెప్పడానికి అక్కడ అవకాశమే. పరిశుద్ధ గ్రంథం చక్కగా సెలవిస్తా ఉంది, నీకు వస్తున్నటువంటి సమస్యలకు ఎవరు కారకులు కాదు, నీకు నీవే. నీవు వినకపోతే నీవే నాశనానికి అప్పగించబడతావు. నీవు విని, అందుకే బహు చక్కగా రోమపత్రికలో పౌలు అంటా ఉన్నాడు, నీ హృదయ కాఠిన్యతను మార్పు పొందకుండా దానిని బట్టి గనక నీవు అనుసరిస్తే ఆ ఉగ్రత దినమందు, అనగా రెండవ రాకడ సమయములో దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను కొని తెచ్చుకుంటావు. ఎవ్వరు చేయరు. నీవు ఉగ్రతలోనికి వస్తున్నావా? ఏమంట దేవుని వాక్యము? దానికి కారకులు ఎవరు కాదు, నీ ఉగ్రతకు నీవే కారకులు. అయ్యో ఏమిటి, ఇంత ప్రార్థన క్రమాన్ని కలిగి ఉన్నాని, ఒక సంఘములో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాని, ఒక పేరు పొందిన వాని వలె ఉన్నాని, ఎన్ని ఉన్నా కూడా వాక్యమునకు చెలించే హృదయము నీకు లేనప్పుడు నీకై నీవే ఆ ఉగ్రత దినమందు దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నటువంటి వాడవే. ఈ యొక్క ఉన్నతమైన స్థితి, ఈ గౌరవమైనటువంటి పరిస్థితి, ఇదిగో విలువతో కూడినటువంటి ఈ లోక మర్యాద అక్కడ పనికిరాదు. ఆ న్యాయమైన తీర్పు అదే. ఎవడైతే దేవుని యొక్క ఆ గద్దింపుకు లోబడి విత్తబడుతున్నటువంటి వాక్యమును విని ఆ కఠిన హృదయాన్ని మార్చుకుంటాడో వాడే ఆ న్యాయమైన తీర్పులో దేవునితో పాటు ఆ దేవుని రాజ్యములోనికి వెళ్ళగలడు. మొదటిగా అంటా ఉన్నాడు, నీవు వాక్యమును విని కఠినము హృదయాన్ని మార్చుకోకపోతే మీ పితరుల కంటే నీవు దుష్టునిగా మార్చబడతావు. రెండవదిగా అంటా ఉన్నాడు, దేవుని ఉగ్రతను ఎవరి ద్వారానో కాదు, నీకుగా నీవే సమకూర్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటండి పరిశుద్ధ గ్రంథము? ఏమిటంట? అరే ఒక్కసారి చెప్పిన మాట వినింటే బాగుండునే. ఈ బుద్ధి వచ్చేలోపు ఏమైపోయింటామంట? నాశనం అయిపోయింటాం. ఏమైపోయింటాము? అందుకే పెద్దలు అంటారు, ఈ లోక పరంగా ఒక మాట అంటారు, ఏందో గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. కానీ ఈ కాలంలో ఉన్న మనుషులు మాట కూడా వినకుండా ఉన్నాడంటే ఏది రావాలి? ఇంకా దెబ్బకు కూడా వింటున్నాడా? వినడం లేదు. దేవుడు కూడా దానికి తగిన రీతిగానే బదులిస్తా ఉన్నాడు. ఆ దెబ్బ ఏమిటో కాదు, నీవు విని చెలించని విధం ఎంతగా దేవుణ్ణి తృణీకరించి దేని కొరకైతే నీవు ఆశపడి పరిగెత్తుతా ఉన్నావో అది నీ జీవితంలో లేకుండానే చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారమును అన్యాయముగా దొంగిలించి నీవు బ్రతుకుతా ఉన్నావు. పరిశుద్ధ దినమును ఆచరించకుండా ఈ లోక మర్యాదను అనుసరించి నీవు బ్రతుకుతా ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ రీతిగా నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే దుష్టునిగా మార్చబడతావు. ఆ రీతిగా నీ హృదయం మార్పు చెందకపోతే దేవుని ఉగ్రతకు నీవుగా సమకూర్చుకుంటావు. ఆ రీతిగా నీలో దేవునికి సంబంధించిన గుణ లక్షణాలు లేకపోతే హఠాత్తుగా అని రాయబడతావు. ఈ హఠాత్తు అనబడే మాట ఎందుకు వస్తా ఉందంటే, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారికి. ఎన్ని పర్యాయములు వాక్యం వినించాం మనం, ఎన్ని విధాలుగా ఈ పరిశుద్ధ లేఖనాలలో రాయబడినటువంటి వాక్యం మనకు వినిపించబడి ఉంటది.
నేనంటాను, మనకేనేమో ఈ మాట, ఎన్నిసార్లు దేవుడు మనలను గద్దించినా నీలో లోబడే విధానము కనపడలేదంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, అటువంటి వారు ఏమిటంట, తిరుగు లేకుండా అని రాయబడి. దానికి సమయం లేదు. హఠాత్తుగా నాశనానికి అప్పగించబడతావు. గుంత తవ్వుకుంటావు, దాన్ని పూడ్చుకోవాలని ప్రయాసపడతా ఉంటావు, కానీ ఆ గుంత మరి ఎక్కువగా లోతులోనికి నీకై నీవే పడిపోతావు. దేవుని పరిశుద్ధ లేఖనము మాట్లాడుతూ ఉండగా భయము భక్తి లేకుండా ఇవ్వబడిన ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీతోనే ఈ పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము పట్ల నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచే నీతోనే ఈ పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉంది. వేటికో ప్రత్యేకంగా నీవు ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని, ఒక టైమును నిర్ణయించుకుంటావు. ఇదిగో వీటన్నిటినీ, వేటి కొరకైతే సమయాన్ని, వేటి కొరకైతే కాలమును, వేటి కొరకైతే టైం టు టైం ప్రకారము నీవు చేస్తున్నావు. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 1వ వచనంలో అంటా ఉన్నాడు, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఒడ్డున నాటబడిన ఏరు వలె ఎలాగుంటాడంట, పచ్చగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీలో ఉంటేనే ఆ ఏటి ఒడ్డున నాటబడి పచ్చగనగా విశ్వాసునిగా కనపడతాం. లేకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమునకు అప్పగించబడతాం. దేవుని వాక్యం ఆలోచన చేసుకుంటే నీతిమంతులనేటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ లేఖనము నీవు వింటే నీతిమంతునిగా మార్చబడతావు, వినకపోతే హఠాత్తుగా నాశనానికి అప్పగించబడతావు. పరిశుద్ధ గ్రంథముల నుంచి హెబ్రీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంట, ఏం చేయాలంట? ఇదిగో నీవు దుష్టునిగా మారకముందే, ఇదిగో నీవు దేవుని ఉగ్రతను సమకూర్చుకొనక ముందే, ఇదిగో నీవు నాశనానికి అప్పగించబడక ముందే ఒక్కసారి జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకుంటావా? ఒక్కసారి జాగ్రత్త కలిగి నా జీవితం ఎటెళ్తుందో, నా విశ్వాస మార్గం ఎంత మట్టుకుందో, నా మొదటి విశ్వాస జీవితము, ప్రస్తుత విశ్వాస జీవితము ఎంతలాగుందో అని ఒక్కసారి నీవు ఆలోచన చేసుకుంటావా? అదే నిన్ను దేవుని వైపు తిప్పే ఒక గొప్ప సదవకాశం. ఆ గొప్ప జాగ్రత్తతో కూడిన ఆలోచననే ఆ న్యాయమైన తీర్పులో ఉగ్రతకు నిన్ను అప్పగించబడదు. ఆ న్యాయమైన తీర్పులో ఆ రోదన వేదన చెందేటువంటి రెండవ మరణానికి అప్పగించదు. అందుకే ఏమంటా ఉన్నాడు అక్కడ, బహు చక్కగా అంటా ఉన్నాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో. ఏమంట? ఎవరికైనా ఉండునేమో. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తారా? ఎంత చక్కని మాట అండి. అందుకే గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాం. ఒకసారి ఒక మనిషి ఏదైనా పని అప్పగిస్తా ఉన్నాడు అనుకోండి, అరే ఈసారైనా జాగ్రత్తగా పని చేయి అంటే అర్థమైంది, గతములో ఎన్నో పొరపాట్లు ఆ పనిని పట్టి చేసి ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా అని చెప్తా ఉన్నాడంటే కొద్దిగా మనస్సు ఉంచి పని చేయవయ్యా, అప్పుడే ఆ పని బహు చక్కగా ముగించబడుతుంది. నీ విశ్వాస జీవితమును బట్టి కూడా ఈ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. ఒక్కసారి నీ మనస్సును నిలకడ వహించి దేవుని హఠాత్తుగా నాశనానికి అప్పగించి, అరే ఏమిటి వీరు కానీ వీరి పెద్దలు కానీ గతములో ఎంత చక్కని వారు, ఎంత ధన సమృద్ధి కలిగినటువంటి వారు, ఎంత మంచి మర్యాదస్తులు. ఎప్పుడంటారు? వారు కలిగి ఉన్న స్థితిని బట్టి.
అంటే ఇప్పుడున్నటువంటి ఆ వ్యక్తి నాశనానికి అప్పగించబడి ఉంటాడు కనుకనే వారి గతంలో ఉన్న వారి పితరులను ఘనతతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ వీరు నాశనానికి అప్పగించబడకపోతే, అవునండి, వీరు మొదటి నుంచి దేవుణ్ణి కలిగినటువంటి కుటుంబాలు, నిజమే, వీరు మొదటి నుంచి విశ్వాసములో కొనసాగుతూ ఉన్నటువంటి మంచి విజయ పోరాటం పోరాడుతున్నటువంటి విశ్వాసుల కుటుంబాలు అనే సాక్ష్యాలు నువ్వు వినాలి అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ఒక్కసారి మీలో ఎవరికైనా దేవునిని విడిచిపోయేటువంటి దుష్ట హృదయాన్ని నీవు కలిగి ఉన్నావేమో, ఒకసారి జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకో. ఎందుకు జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకోవాలి? ఏమండి, ఎందుకు ఇంత జాగ్రత్త ఈ విశ్వాస జీవితానికంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో భక్తుడు అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఎందుకు ఈ జాగ్రత్త? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడతాడంట? కీడులో పడతాడు. ఎటువంటి వాడు? హృదయమును కఠినపరుచుకొనువాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, ఎవనిలోనైనా దేవునిని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం ఉందేమో, ఒక్కసారి నీవు జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకోకపోతే దేవుని వాక్యం ఏమంటా ఉంది? నీవు కీడులకు అప్పగించబడతావు. ఆ కీడు ఎలా ఉంటుందో కూడా నీవు ఊహించలేవు. ఆలోచన చేయగలమా? బహు చక్కగా దేవుని మందిరములో ఫ్యాన్ల కింద కూర్చున్నటువంటి మనము ఇప్పుడున్న మన మానసిక పరిస్థితి తరువాత క్షణాలలో ఎలాగుంటుందో మనం చెప్పగలమా? అదే దేవుని వాక్యం సెలవిస్తా. నీ హృదయమును కఠినపరుచుకొనకుండా ఒక్కసారి ఆలోచన కలిగి నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే నీవు ధనుడవు. అదే దేవుని వాక్యం. ఒకవేళ భయము కలిగి ప్రవర్తించక ఇష్టానుసారమైనటువంటి దుష్ట హృదయ ఆలోచనలు నీవు అనుసరిస్తే నాశనానికి అప్పగించబడతావు, కీడులో పడతావు, దేవుని ఉగ్రతను సాధించుకుంటావు. దుష్టునిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటావు. ఎంత చక్కని వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథం. కీడులో అంటే ఎలాగూ కీడు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథానికి మనం వెళ్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు. మనందరికి తెలుసు ఆ రాజు. పరిశుద్ధ గ్రంథంలోనే ఎక్కువ గర్వాన్ని కలిగినటువంటి రాజు. దేవుని దృష్టికి విరుద్ధమైన క్రియలు చేసి దేవుని యొక్క విశ్వాసులను హింసించి నేనే దేవుడునని ప్రకటన చేసుకున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అయితే అతడు మనస్సున అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమునతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇతను? తన మనస్సున అతిశయించి దేవుని దృష్టికి విరుద్ధముగా తనను తానుగా కనుపరుచుకున్నది ఎవరయ్యా అంటే నెబుకద్నెజరు అనబడేటువంటి ఒక రాజు. దానియేలును పిలిపించాడు. ఇదిగో అయ్యా, ఆ గోడ మీద ఏమి రాసిందో దానిని నాకు తెలియపరచు. అతడు అనుకున్నాడు, నేనే రాజును, నేనే దేవుడును, నాకు మాత్రమే మీరు నమస్కారము. అతిశయించి ఏం చేశాడంట? అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును ఏం చేసుకున్నాడు? కఠినము చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? కఠినపరుచుకున్నాడు. అంటే చలనం లేనిది, జాలి, దయ, ప్రేమ, ఇటువంటి మంచి లక్షణాలు దానికి ఉండవు. అంత కఠినము చేసుకొని అతిశయం చెందాడంట. నేనే అన్నట్లు గర్వాన్ని వహించాడంట. దేవుడు ఏం చేశాడు? అతని ప్రభుత్వమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతనికున్న సమస్త ఘనతను తీసివేసి ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? అడవిలో గడ్డి తినే దీనస్థితికి నెబుకద్నెజరును దేవుడు
అదే కీడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు అనుకొని ఉంటాడా, నేను రాజును కదా, ఒక అధికారిని కదా, నేనేంటి ఒక పిచ్చివాని వలె ప్రవర్తించడం ఏంటి, అడవిలో అన్నము కాకుండా గడ్డి తినడం ఏంటి అని ఎప్పుడైనా అనుకొని ఉంటాడా? అస్సలు అనుకొని ఉండడు. ఎందుకంటే అధికార మోహములో ఉన్నాడు కాబట్టి, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కాబట్టి దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు. అలాంటి దీన స్థితిలోనికి నీవు వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ఏమైనా చేయాలా? పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది. మనం చివరిగా జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయములో దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తా ఉందంటే, మనమందరమును కూడా హృదయాన్ని కఠినపరుచుకొని దుష్టులుగా మార్చబడకుండా, దేవుని యొక్క ఉగ్రతను మనకే మనమే సంపాదించుకొనకుండా, సమకూర్చుకొనకుండా, నాశనమునకు అప్పగించుకొనకుండా, ఇదిగో ఒక్కసారి నీవు జాగ్రత్త కలిగి ఆలోచన చేసి రాబోయే కీడులో పడకుండా, నీ ఉన్న స్థితిలో నుంచి దీన స్థితిలోనికి నీవు మార్చబడకుండా ఉండాలి అంటే, నీవున్న ఏ స్థితి అయినా కూడా ఆ స్థితి అంతకంటే తక్కువ స్థితిలోనికి రాకుండా నీ జీవితము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధ లేఖనం మనతో ఈ విధంగా మాట్లాడుతోంది. మీ పితరుల వలె, జాగ్రత్తగా విందామండి, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ఏమి చేయాలంట? ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేయాలంట విశ్వాసులారా? మీరు మీ పితరుల వలె మిమ్మును మీరుగా అవిధేయులుగా యెహోవాకు లోబడని వారిగా కనుపరుచుకోకుండా, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరములో మీరందరూ కూడా ప్రవేశించి, మీ మీదికి రాబోయే ఉగ్రత మీ మీదికి రాకుండా దేవుడే దానిని తొలగించినట్లుగా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఏం చేయాలంట? సేవించుడి. అందుకే యెహోషువ ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించెదము. ఎవరెవరంట? నేను నా ఇంటి వారము ఆ జీవము కలిగిన యెహోవాను మాత్రమే సేవించేదము. ఎందుకు? నన్ను దుష్టునిగా ఆయన చూడలేడు. నన్ను నాశనానికి అప్పగించడం ఆయనకి ఇష్టం లేదు. నన్ను కీడులోనికి వెళ్ళే ఆ గొప్ప దీనస్థితి నా దేవుడు నాకు ఇవ్వడు. ఈ భూమి మీద ఉన్న ఆ రాతి మూగ చెవిటి బొమ్మలే నన్ను దుష్టునిగా మారుస్తాయి, నన్ను ఉగ్రతకు నడిపిస్తాయి, నన్ను నాశనంలోనికి చేకూరుస్తాయి, నన్ను అనవసరముగా కీడులోనికి లాగేస్తాయి. నేనున్న స్థితి కంటే ఇంకా దీన స్థితికి నన్ను అవి లాగేస్తాయి. గనుకనే నేనును నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించెదము. ఈనాడు దేవుని పరిశుద్ధ గ్రంథం నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన కూడా నీతోనే అంటా ఉన్నాడు, ఈ ఉగ్రత దినములోనికి నీవు రాకూడదంటే ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడిన దేవుని మందిరములోనికి వచ్చి ఆయనను మాత్రమే నీవేం చేయాలి? సేవించాలి. అప్పుడు నీ కఠిన హృదయము మార్చబడి మాంసపు హృదయముగా దేవుడు ఏమంటా ఉందంటే దేవుని వాక్యము, ఆ మాంసపు హృదయాన్ని గనక నీవు కలిగి ఉంటే నీవు ప్రేమకు చెలిస్తావు, జాలిని కనుపరుస్తావు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహిస్తావు. ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తూ వాక్యమును వింటూ దానికి చెలించక వచ్చిన సమస్యలను బట్టి మాత్రమే నీవు ఏడుస్తూ ప్రార్థిస్తే, కఠిన హృదయాన్ని కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడుతుందా? అస్సలు నెరవేర్చబడదు. దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, నీవు ఆ రాతి హృదయము కలిగిన మనస్సును మార్పు చెంది
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో చెప్పిన ప్రకారము విత్తబడుతున్న వాక్యమును విని మార్పు కలిగి బ్రతికితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, సమస్తమైన ఆశీర్వాదముతో నీ కుటుంబాలను నేను నమ్మినటువంటి జీవము కలిగిన దేవుడు సమస్త ఆనందముతో నింపునుగాక. ఆమేన్.